ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో మరి తదుపరి ఆ తర్వాత ఏం జరుగుతుంది కథ అనేటటువంటి ఒక ఉత్కంఠము ఉత్సాహము కొల్పించేటటువంటి పురాణము శివపురాణము 122వ భాగాలు మనము మయూర వాహనుడు అనేటటువంటి భాగం వరకు తెలుసుకున్నాము. ఇక ఈ రోజు మయూర వాహనుడు తర్వాత కొనసాగింపుగా 123వ భాగము సమరయత్నాలు ఏ విధంగా తారకాసురుడు అనే అసురుడు అంటే రాక్షసుని సంహరించడానికి సమరయత్నాలు సమర ప్రయత్నాలు ఏ విధంగా సాగుతున్నాయి అనేటటువంటి మరి కథను కొనసాగింపుగా ఈ రోజు తెలుసుకుంటున్నాము. తప్పకుండా శివపురాణాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో నిగూఢమైనటువంటి రహస్యాలు మనం జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, కఠిన పరిస్థితుల్లో ఎలా వెళ్తే మంచిది, సరైన మార్గంలోనే నడవాలి, ఎంత కఠిన పరిస్థితి ఎదురైనా సరే అప్పుడే భగవంతుడు తప్పక సంతోషించి మీ మీద ఆనందపు జల్లులు కురిపిస్తూ ఉంటాడు. ఇక అందుకు కుమారస్వామి మీ ఆశీర్వాద బలం ఉంటే ఏదైనా సాధ్యమే అవుతుంది. అయినా ఇంతమంది యోధులు పుణ్యచరితులు ఉండి కూడా ఈ పనిని నాకే అప్పగిస్తున్నారంటే ఇందులో ఏదో దైవ రహస్యం ఉంది అని అనుకుంటూ ఉంటాడు కుమారస్వామి. ఏదేమైనా మీరు నాకు అప్పగించినటువంటి ఈ రాక్షస సంహారం అనేటటువంటి కార్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను అంటాడు షణ్ముఖుడు షడాననుడు. ఇక అన్ని ఆయుధం పేర్లే కాబట్టి దేవతల వంక చూస్తూ సకల దేవతల్లారా ఇక మీకు వచ్చిన భయమేమీ లేదు, ఏమి భయపడకండి, బెదరకండి అంటూ దేవతల వంక చూస్తూ ఇలా అంటాడు. ఎటువంటి రాక్షసుడైనా మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. ఇప్పటి నుంచే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు పూనుకుంటున్నాను అని ప్రకటిస్తాడు కుమారస్వామి. కుమారస్వామి జన్మించినదే రాక్షస సంహారం గురించి, ఈ లోకాన్ని రక్షించటానికి. కాబట్టి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే ఈ లోకమంతా కూడా కుమారస్వామిగా సంబోధిస్తూ ఉంటారు. అలా మరి ప్రకటించబడింది. ఎప్పుడైతే స్కందుడు ఇలా ధైర్యంతో ధైర్యవచనాలు చెబుతూ ఉంటాడో అందరికీ దేవతలంతా కూడా మహదానంద పడిపోతూ ఇక కుమారస్వామికి మహాసేనాధిపతికి జై అంటూ జై జై ధ్వానాలు ఆనందోత్సాహాల వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అదే సమయంలో పార్వతీదేవి కుమారుణ్ణి ఇక ఆశీర్వదించి, కుమార నీకు దేవగణాన్ని ఇస్తున్నాను, వీరంతా నీకు యుద్ధంలో సహాయం చేయగలరు, ఉపకరిస్తారు, అంటే నీకు సహాయం చేస్తూ ఉంటారు. రక్కసి మూకల కత్తుకలకు ఇక వాళ్ళు పన్నేటటువంటి వ్యూహానికి ఉత్తరించే సమయంలో అక్కడి నుండి పారే వేడి నెత్తురు ఇక భూమి మీద పడకుండానే వారు తాగివేస్తారు అంటుంది పార్వతీదేవి. మిగిలిన దేవతలంతా కూడా తమ తమ శక్తివంతమైన ఆయుధాలను కుమారునికి ప్రసాదిస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరికీ కుమారుడే. ఈ లోకాన్ని ఉద్ధరించటానికి పుట్టిన ఏకైక అవతారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ రహస్యము. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టేంత వరకు కూడా ఎవరికి మరి నమ్మకం లేదు. అసలు పుడతాడా లేదా అనేటటువంటి ఉత్కంఠ చాలా అద్భుతంగా ఉంటుంది. కుమార సంభవం కథ వినే తీరాలి, అంత అద్భుతంగా ఉంటుంది కుమార సంభవము. చివరి నిమిషం వరకు మరి ఈ పిల్లవాడు పుడతాడా లేదా అని ఒకటే ఉత్కంఠ. చాలా బాగుంటుంది కుమారస్వామి యొక్క కుమార సంభవం అనేటటువంటి కథ. అలాగే సహజంగానే పరాక్రమవంతుడు, వినయశీలుడు, ధైర్యవంతుడు, మహావీరుడు అయినటువంటి కుమారస్వామి వీటన్నిటి వల్ల మరింత శక్తిమంతునిగా ఇక ప్రకాశిస్తూ ఉంటాడు. అనంతరం సకల దేవతా సైన్యంతో కుమారస్వామి యుద్ధ సన్నాహాలు మొదలు పెడతాడు. ఈ యుద్ధ యత్నాలు మొదలు పెడుతూ ఉంటాడు. ఈలోగా మహేంద్రుడు విశ్వకర్మతోటి ఒక బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించి ఇక అల్లునికి బహుకరిస్తూ ఉంటాడు. మహేంద్రుని అల్లుడే కుమారస్వామి దేవసేనను ఇచ్చి వివాహం చేసిన కారణంగా ఇక ఆ అపూర్వమైనటువంటి ఆకాశహర్యం ఇక అనేక వింతలు అందాలతోటి శోభిస్తూ ఉంటుంది. దివ్యమైనటువంటి సభా మండపము, అనేకమైనటువంటి కానుకలు, విశాలమైనటువంటి ఎన్నో గదులతోటి నిండి ఉంటుందా భవనమంతా కూడా. చాలా
చాలా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని కట్టినటువంటి భవనము. మరి అల్లునికి బహూకరిస్తాడు మహేంద్రుడు. ఇంకా ఉద్యానవనాలు, తోటలు, సరస్సులతోటి ఆ భవనం అద్భుతమైనటువంటి సోయగాల్ని ఇక ప్రదర్శిస్తూ ఉంటుంది, అంటే వెదజల్లుతూ ఉంటుంది. ఆ పూలల్లో వచ్చేటటువంటి పరిమళము, మరి పూలల్లో ఉండేటటువంటి మకరందాన్ని పీల్చుకునేందుకు, ఆస్వాదించేటందుకు వచ్చేటటువంటి తుమ్మెదల శబ్దము, రంగురంగుల తుమ్మెదలు, ఆ అద్భుతాన్ని మనము ఊహించుకునే తీరాలి. అంత అద్భుతంగా ఉంది. ఇక అంత అద్భుతమైనటువంటి భవనము, సరస్సులు అన్నిటితోటి ఇక నిర్మిస్తూ సోయగాల్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఆ భవనము. ఆ దివ్యమైనటువంటి సభా మండపంలో సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ సింహాసనంపై ఆసీనుడు అవుతాడు షణ్ముఖుడు, షడాననుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు. ఏ పేర్లతో పిలిచినా అన్ని ఆయన పేర్లే. కార్తికేయుడు కృత్తికల పాలు తాగిన కారణంగా, 6 ముఖాలతోటి పుట్టిన కారణంగా, మరి 6 కృత్తికల పాలు తాగిన కారణంగా కార్తికేయుడు అనే నామధేయము. అలాగే సింహాసనాన్ని చాలా హుందాగా, చాలా ప్రత్యేకంగా తయారు చేయించిన సింహాసనం కాబట్టి ఇక అంతకన్నా ప్రత్యేకమైనటువంటి వాడు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి సింహాసనం మీద రాజసంగా ఆకర్షణీయంగా ఇక కూర్చోవడము, అలాగే ఆ సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు షణ్ముఖుడు. దేవతలు, ప్రముఖ దేవతలు, వారి వారి సైన్యం అంతా కూడా ఈ సభా మండపంలోకి కొలువు తీరి ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఉన్నారు ఈ సింహాసనం మీద. మరి పట్టాభిషిక్తుడైనటువంటి కుమారస్వామిని చూసేందుకు తారకాసురుని వధపై అందరూ కూడా సమాలోచనము జరుపుతూ ఉంటారు. రాక్షస వధ కోసం పటిష్టమైనటువంటి వ్యూహాన్ని రచించేందుకు మేధావులంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలి. దైవదత్తమైన పిల్లలు లేదా వీరులు పుట్టినప్పుడు చాలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య పుడుతూ ఉంటారు. వారి జీవిత కథలను మనం చదువుతూ ఉంటే వారు పుట్టేటటువంటి ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించి మరీ పుడుతూ ఉంటారు. అలా వీరులందరూ దాదాపుగా అలా పుట్టిన వాళ్ళే. కాబట్టి కుమారస్వామి సైన్య సమేతంగా తన మీదకు దండయాత్రకు సిద్ధం అవుతున్నాడన్న విషయం తారకాసురునికి ఎలాగో తెలుస్తుంది. వెంటనే అప్రమత్తుడు అవుతాడు. ఇక యుద్ధానికి సంసిద్ధుడు అవుతాడు. తారకాసురుడు అనే అసురుడు కూడా చారుల్ని పిలిపించి తన వద్దన్నటువంటి ఇక అందరినీ పిలిపించి అసలు కుమారస్వామి ఎవరు, అతని శక్తి సంపన్నత ఏపాటిది, ఎంతటి వీరుడు ఇత్యాది విషయాలను తక్షణమే తెలుసుకురమ్మని చెప్పి వారిని ఆదేశిస్తూ ఉంటాడు. అతని కొలువులో ఉన్న వాళ్ళందరినీ కూడా. ఇక వారికంటూ మంత్రులు వాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ ఆజ్ఞాపిస్తాడు. అసలు కుమారస్వామి ఏ స్థాయి వీరుడో, ఎంత శక్తిమంతుడో తెలుసుకురమ్మని. ఇక తమ ఏలిక ఆజ్ఞానుసారము, ఇక తమ రాజు తారకాసురుని ఆజ్ఞానుసారము ఆ గూఢచారులు కుమారుని పుట్టుక నుంచి ఇప్పటి వరకు ప్రతి సంఘటన, అతని గురించి జరిగిన ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకొని తారకాసురునికి తెలియజేస్తూ ఉంటారు. ఇక దాంతో తారకాసురునికి మతి పోతుంది. ఒక్కసారిగా తనకు మృత్యువు సమీపించిందా అని ఒక్క క్షణము భయపడతాడు తారకుడు. అసలు అప్పటి వరకు తారకాసురుడు భయపడిందే లేదు. ఒక కుమారస్వామి యొక్క ధీరత్వాన్ని, వీరత్వాన్ని తెలుసుకున్నటువంటి తారకాసురుడు ఇక తనకు మరణం సంభవించబోతుంది అనేటటువంటి భయము అప్పటి నుంచి మొదలవుతుంది. అంతలోనే ఏమిటి పిరికితనపు ఆలోచన అనుకొని ధైర్యం తెచ్చుకొని లోన ఉండేటటువంటి ధైర్యాన్ని కూడగట్టుకొని ఇక అసలు తను పుట్టిందే దేవతలను ఇబ్బంది పెట్టేందుకన్నది గుర్తుకు తెచ్చుకుంటాడు. ఒకసారి తల్లిదండ్రులైనటువంటి వరాంగి, వజ్రాంగదులను తలుచుకుంటాడు. తల్లి కోరిక మేరకు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒప్పించి తపస్సు చేసి అనేక రకమైనటువంటి వరాలను పొందిన వైనాన్ని తలుచుకుంటాడు. ఇక బ్రహ్మవరం ఉన్న కారణంగా ఇక తనకు ఏ చింత లేదని, ఆ త్రిమూర్తుల చేత కూడా చావు లేదన్న సంగతి మరి తారకాసురునికి ధైర్యం కలిగిస్తుంది. తారకుడిని ఆ క్షణంలో బలోపేతం చేస్తుంది. చాలా ధైర్యంగా ఉండేటట్టు చేస్తుంది. వెంటనే కూర్చున్న సింహాసనం నుంచి లేచి ఇక వెంటనే మీసాల్ని మెలిపెడుతూ చాలా ధైర్యంగా, తెగువగా, ఒకంత గర్వంగా మరి మృత్యువుకే తాను మృత్యువునంటూ వికటాటాసము చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారి ఇలా వికటాటాసం చేస్తున్నటువంటి ప్రభువు వంక భయంగా చూస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా.
మరి వీళ్ళ గూఢచారులు వీళ్ళ సైన్యం అంతా కూడా ఏమిటి వింత ప్రవర్తన అని చెప్పి ఎప్పుడు రాక్షస ప్రవర్తన ఉండేటటువంటి వారిని చూడండి, వికటాటాసం చేస్తూ ఎక్కువగా అరుస్తూ బిగ్గరగా అరుస్తూ ఇక నేను చెప్పిందే పై చెయ్యి, నేను చెప్పిందే చెల్లాలి అని ఎంతకైనా పోరాటం చేస్తారు. మరి ఆఖరిలో ఓడిపోతూ ఉంటారు. ఇది రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి తామస గుణం ఉండేటటువంటి వారు చేసేటటువంటి వింత చేష్టలు. ఈ వింత చేష్టలన్నీ కడకు వారికి మరణానికి దారితీస్తుంది. ఇదంతా కూడా 123వ భాగం సమరయత్నాలు, సమరానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కుమారస్వామి, మిగతా దేవతా గణమంతా అనేటటువంటి కథ మనం ఈ రోజు కొనసాగింపుగా తెలుసుకున్నాము. ఇక తర్వాత కథ ఏం జరిగింది? 124వ భాగంలో విశాఖుని రాయభారం, విశాఖుడు అంటే ఎవరు, ఇక ఎవరికి రాయభారం చేశాడు, ఏమి కబురు రాయభారం చేశాడు అనేటటువంటి విషయాలు తదుపరి భాగంలో మనం తెలుసుకుందాము. నేను మీ అనుపమ. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.